హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు హిస్టరీలో రిమైనింగ్ లెసన్స్ చేస్తున్నాను. హక్కులు అంటే ఏమిటి? ఒక వ్యక్తి తోటి వ్యక్తుల మరియు సమాజం ప్రభుత్వం నుండి కోరుకునేవి మరియు ఆశించేవి. ఇతరుల హక్కులను గౌరవించే బాధ్యతతోనే మనకు హక్కుగా సంక్రమిస్తుంది. మనకి హక్కులు ఉన్నాయని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. హక్కుల ఉల్లంఘన అనగానేమి? తోటి పౌరులు లేదా ప్రభుత్వం ఈ హక్కులను గౌరవించినప్పుడు దానిని హక్కుల ఉల్లంఘన అంటాము. ఓటు హక్కు. రాజకీయ పార్టీలు స్థాపించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనే హక్కు ఉంచబడింట అవసరం. అధిక సంఖ్యాకులు అణచివేత నుండి అల్పసంఖ్యాకులు హక్కులు కాపాడుతాయి ఈ ఓటు హక్కు అనేది. మన దేశంలో ఎక్కువ అల్పసంఖ్యాక వర్గం వారే ఎక్కువగా ఉన్నారు కదా, వాళ్ళ నుంచి అణచివేతలు అనేవి ఉండకుండా మనకి హక్కులని ఈ ఓటు హక్కు అనేది మనకి ఉపయోగపడుతుంది. చాలా ప్రజాస్వామ్య దేశాలలో పౌరుల మౌలిక హక్కులు డాష్లో లిఖించబడ్డాయి. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎన్ని? అవేవి? ప్రాథమిక హక్కులు మొత్తం 6. దీంట్లో ఆస్తి హక్కును మనం మినహాయింపజేసాము, అది రాజ్యాంగ హక్కు ఉంది, ప్రాథమిక హక్కు కాదు. ఫస్ట్ సమానత్వపు హక్కు, 2 స్వేచ్ఛా హక్కు, 3 దోపిడీని నివారించే హక్కు, 4 మత స్వేచ్ఛ హక్కు, 5 సాంస్కృతిక విద్యా హక్కు, 6 రాజ్యాంగ పరిహార హక్కు. హక్కులకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించబడింది, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం జరిగింది. వీటి ద్వారా హక్కుల ద్వారా ఈ హక్కుల్ని మనం ఎక్కడ రచించుకున్నాం? రాజ్యాంగంలో. రాజ్యాంగ పీఠిక, ఇది మనకి రాజ్యాంగానికే గుండెకాయ లాంటిది కదా. దీంట్లో ఏమేమి రాశారు అంటే సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం గురించి ఉంది. ఓటు హక్కు అయిపోయింది, ఇప్పుడు సమానత్వపు హక్కు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే అనే సమాన రక్షణ కల్పించబడుతుంది అని చెప్పేదే సమానత్వపు హక్కు. నువ్వు పెద్ద, నువ్వు దాన్ని ఇట్లాంటి తారతమ్యాలన్నీ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ హక్కుని వినియోగించుకోవచ్చు. దీనిని సమన్యాయ పాలన అంటారు. ఏ వ్యక్తి కూడా చట్టానికి అతీతుడు కాదు. డౌన్ టు ఎర్త్ నుంచి కూడా ఈవెన్ రాష్ట్రపతి వరకు కూడా ఎవరైనా తప్పు చేస్తే శిక్షించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. నువ్వు పలానా పదవిలో ఉన్నావు కదా అని, లేదా నువ్వు దీంట్లో తక్కువగా ఉన్నావని అట్లా చేయటానికి లేదు. ఒక రాజకీయ నాయకుడిని ప్రభుత్వ అధికారికి సాధారణ పౌరుకి మధ్య ఏ విధమైన వివక్షత ఉండరాదు. ఒక పౌరుని మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా ఏ పౌరునిపై వివక్ష చూపరాదు. ఎవరైనా సరే సమానమే. నెక్స్ట్ క్వశ్చన్, నియామకాలలో సమానత్వం అంటే ఏంటి? ఇప్పుడు మనము టెట్కి అప్లై చేసుకుంటున్నాం. మనకు అక్కడ ఏంటి, ఓసీ వాళ్ళకి ఇన్ని మార్కులు రావాలి, బీసీ వాళ్ళకి ఇన్ని మార్కులు రావాలి, రిమైనింగ్ వాళ్ళకి ఇన్ని మార్కులు రావాలని పెట్టారు కదా. జాబ్లలో కూడా అంతే రిజర్వేషన్స్ ఉంటాయి. అయితే ఈ నియామకాలలో సమానత్వం ఏంటి అంటే సాధించగలిగిన రంగాలలో ప్రతి ఒక్కరికి అవకాశాలను కల్పించటం. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు చేస్తున్న పని ఇదే. నెక్స్ట్ అంటరానితనం. సమాన పౌరులుగా ఎటువంటి కుల విచక్షణ లేకుండా బహిరంగ ప్రదేశాలకు వారి ప్రవేశాన్ని నిరాకరిస్తుంది. కాబట్టి రాజ్యాంగం అంటరానితనం శిక్షార్హమైన నేరంగా చేసింది. పాతకాలంలో ఉండేది. థర్డ్ వన్ స్వేచ్ఛా హక్కు. స్వేచ్ఛ అంటే పరిమితులు లేకపోవటం. సీతాకొక చిలుక ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో కదా. వాగ్భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. శాంతియుత పద్ధతిలో సమానమయ్యే హక్కు. మనకి వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఎవరిని పడితే అది అనకూడదు. మనం ఎంత గౌరవిస్తాం ఎదుటి వాళ్ళ నుంచి కూడా మనకు అంతే గౌరవం వస్తుంది కదా.
మనం ఏది చెప్పినా కానీ ఏది మాట్లాడుతున్నా కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. సంఘాలు యూనియన్లను ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది. ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కు ఉంది. వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు గురించి. స్వేచ్ఛగా ఇతరులతో సంభాషించగలగటం కానీ మన భాష ఇతరులను నొప్పించరాదు. స్వేచ్ఛ ఉంది అని మాట్లాడి ఎదుటి వాళ్ళని నొప్పించరాదు. మన అభిప్రాయాలను కరపత్రం, పత్రికలు, వార్తాపత్రికల ద్వారా ప్రసారం చేయవచ్చు. ఇప్పుడు మనకి టీవీ వచ్చేసింది కదా, టీవీ ద్వారా చెప్పచ్చు. ఇప్పుడు మనకి ఫోన్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది. ఇప్పుడు మనకి ఎగ్జాము డీటెయిల్స్ మొత్తం తెలియగానే దాంట్లో మనం వెళ్ళి చేసుకుంటాం ఏ సిలబస్ ఉంది ఏంటి అని. మనకి నచ్చిన ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చక్కగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం. ఇది కూడా దానికి సంబంధించిందే. పౌరులకు ఏదైనా సమస్యపై సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు మరియు ప్రదర్శనలు నిర్వహించడానికి స్వేచ్ఛ ఉంది. పౌరులుగా మనకు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ప్రయాణించే స్వేచ్ఛ ఉంది. వ్యక్తి జీవితాన్ని లేదా వ్యక్తిగత జీవిత స్వేచ్ఛను హరించరాదని రాజ్యాంగం చెప్తుంది. నెక్స్ట్, దోపిడీని నివారించే హక్కు. ప్రతి పౌరునికి దోపిడీకి గురి కాకుండా ఉండే హక్కు ఉంటుంది. సమాజంలోని బలహీన వర్గాల దోపిడీని నిరోధించడానికి ఇంకా కొన్ని స్పష్టమైన నిబంధనలు వ్రాయటం అవసరమని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. 3 నిర్దిష్ట దురాచారాలు ఉన్నాయట. ఏమిటివి? మనుషుల అక్రమ రవాణా, బలవంతపు చాకిరీ, దీన్నే బేగార్ అంటారు, అంటే ఉచితంగా పని చేయించుకోవటం. 3 బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అంటే బాల కార్మికులు అంటే 14 సంవత్సరాల లోపు పిల్లలు. ఇవన్నీ కూడా దేని ద్వారా మనం నిర్మూలించవచ్చు? దోపిడీని నివారించే హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, మత స్వాతంత్రపు హక్కు. భారతదేశం లౌకిక దేశం. ఇక్కడి ప్రజలు వివిధ మతాల వారు ఉన్నారు. మతాన్ని బోధించడానికి, ఆచరించడానికి మరియు ప్రచారం చేయడానికి హక్కు ఉంది. అంతేగాని బలవంతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. సాంస్కృతిక విద్యా హక్కు. అల్పసంఖ్యాకుల హక్కులను హామీ ఇవ్వడానికి రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ వహించారు. అల్పసంఖ్యాకులకు భాష, సంస్కృతి మరియు మతానికి ప్రత్యేక రక్షణ అవసరం. ప్రభుత్వ సహకారంతో నడిచే ఏ సంస్థలోనూ భాష లేక మతం ఆధారంగా ఏ పౌరునికి ప్రవేశాన్ని నిషేధించరాదు. అల్పసంఖ్యాకులకు తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహించుకునే హక్కు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీ అంటే ఏంటి? మతపరమైన మైనారిటీ మాత్రమే కాదు, కొన్ని చోట్ల నిర్దిష్ట భాష మాట్లాడే ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిని మైనారిటీ అని అంటారు. ఏపీలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. కర్ణాటకలో ఎక్కువ మంది మైనారిటీలు ఉన్నారు. పంజాబ్లో సిక్కులు ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్, రాజ్యాంగ పరిహార హక్కు. చట్టబద్ధంగా ఈ రాజ్యాంగం సరిగ్గా అమలు అవుతుందా లేదా అని చూసుకునేదే ఈ రాజ్యాంగ పరిహార హక్కు. మన హక్కులు ఏదైనా ఉల్లంఘించబడినప్పుడు మన న్యాయస్థానాల ద్వారా పరిహారం పొందవచ్చు. ఈ రాజ్యాంగ పరిహార హక్కు గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే, ఈ హక్కు రాజ్యాంగానికి గుండె మరియు ఆత్మ వంటిది అని పేర్కొన్నారు. ఏ హక్కు? రాజ్యాంగ పరిహార హక్కు. మనకి ఏ హక్కు అయినా సరిగ్గా అమలు అవ్వట్లేదు అని అనుకుంటే మనము న్యాయస్థానాలకు వెళ్ళి వాటిని పొందవచ్చు. అది ఎలా ఉండాలి? మంచిదయ్యి ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టందయి ఉండాలి. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్. మానవ హక్కులపై పెరుగుతున్న అవగాహన మరియు మానవ గౌరవం కోసం జరుగుతున్న పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. ఏమిటివి? మానవ హక్కుల కమిషన్లో మానవ హక్కులపై పెరుగుతున్న అవగాహన మరియు వారి యొక్క గౌరవం. ఇది 1993లో చట్టం ద్వారా ఏర్పాటైన స్వతంత్ర కమిషన్. ఇది ఎవరికి లోబడి పనిచేయదు, ఇండివిజువాలిటీ ఉంది, ఇండిపెండెంట్గా.
న్యాయ వ్యవస్థ కమిషన్ కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉంటుంది. కమిషన్ను రాష్ట్రపతి నియమిస్తారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. దీనిలో విశ్రాంత న్యాయమూర్తులు, అధికారులు, ప్రముఖ పౌరులు ఉంటారు. ఈ మానవ హక్కుల కమిషన్ ప్రకారం మానవ హక్కులలో ఐక్యరాజ్య సమ్మెకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలలోని హక్కులు ఉన్నాయి. భారతదేశం వీటిపై సంతకం చేసింది. ఇది మన న్యాయ వ్యవస్థ లాగానే పనిచేస్తుంది, విచారిస్తుంది, వారి తరపున వాదిస్తుంది, కానీ వారికి శిక్షను విధించలేదు. ఓకేనా? డిఫరెన్స్ ఏంటి? న్యాయస్థానాలకి మానవ హక్కుల కమిషన్కి డిఫరెన్స్ ఏంటంటే, సేమ్ న్యాయస్థానం లాగా మన యొక్క బాధలు ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు, వాటిని పరిశీలిస్తుంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సొల్యూషన్ అనేది ఇస్తుంది. కానీ ఏదైనా తప్పు జరిగిన వ్యక్తి దోషికి శిక్షించలేదు న్యాయస్థానం లాగా. ఇదొకటి డిఫరెన్స్. జాతీయ మానవ హక్కుల కమిషన్ లాగానే రాష్ట్రాలలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉంటుంది. జాతీయ స్థాయిలో ఎలా ఉంటుందో రాష్ట్ర స్థాయిలో కూడా ఒకటి ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ, సమాచార హక్కు మరియు విద్యా హక్కు వంటి హక్కులు ప్రాథమిక హక్కుల నుండి ఉద్భవించాయి. ఈ హక్కులు ఎక్కడి నుంచి ఉద్భవించాయి? పత్రికా స్వేచ్ఛ, సమాచార హక్కు అనేవి ప్రాథమిక హక్కుల నుండి. 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత. పౌరులకు సమాచార హక్కు కల్పిస్తూ పార్లమెంట్ చట్టాన్ని చేస్తుంది. దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కిందకి వస్తుంది. పౌరులకి సమాచారాన్ని కల్పించేది ఏ హక్కు కిందకు వస్తుంది అంటే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కిందకు వస్తుంది. ఆహార హక్కు అనేది జీవించే హక్కు. ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు. ఓటు హక్కు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు. గోప్యతా హక్కు, పౌరుల ఇంటిని శోధించలేరు. పర్యావరణ హక్కు ఆరోగ్య రక్షణకు సంబంధించింది. గృహాలను పొందే హక్కు కూడా మనకు ఉంది. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక జరిగింది. భారత రాజ్యాంగంలో ప్రత్యక్షంగా ప్రాథమిక హక్కులలో నేరుగా భాగం కాని అనేక హక్కులను అంతర్జాతీయ ఒడంబడిక గుర్తిస్తుంది. ఇది ఇంకా అంతర్జాతీయ ఒప్పందంగా మారలేదు. వేతనాలను అందించే హక్కు, కార్మికులు మరియు వారి కుటుంబాల గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను, సురక్షితమైన పని పరిస్థితులను, వేతనాలను అందించడం జరుగుతుంది. నెక్స్ట్, జీవన ప్రమాణాల హక్కు, తగిన ఆహారం, వస్తువులు, గృహాలు, తగిన జీవితం ఉండడమే జీవిత ప్రమాణాల హక్కు. సామాజిక భద్రతకి, ఆరోగ్యానికి బీమా హక్కు. నెక్స్ట్, హిస్టరీ. ఫ్రెంచి విప్లవం. ఈ ఫ్రెంచి విప్లవం దేనికి వచ్చిందంటే రాచరికానికి అంతమొందించాలన్న ఉద్దేశంతో ఏర్పడిన విప్లవం ఫ్రెంచ్ విప్లవం. దీంట్లో స్వేచ్ఛ, సమానత్వాలే కేంద్ర బిందువులు. ఈ రాజులు ఏం చేసేవారు? ప్రజల్ని స్వేచ్ఛ లేకుండా, సమానత్వం లేకుండా నీచంగా చూసేవారు. వీటిని అన్నిటినీ పొందాలని విప్లవం అనేది మొదలైంది. నెక్స్ట్, భారత్, చైనా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఇవి వలసవాద వ్యతిరేక ఉద్యమాలు. మన ఇండియాలో వలస ప్రాంతాలు వాళ్ళు వచ్చారు కదా, వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాము కదా, అది. ఐరోపా సామ్యవాద ఆవిర్భావం జరిగింది. నికోలస్ II పదవి ఇచ్యుతిని చేశారు ఐరోపా విప్లవంలో. ఆర్థిక సమానత్వము, కార్మిక, కర్షక సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తింది. నెక్స్ట్, సోవియట్ రష్యా పారిశ్రామికీకరణ, వ్యవసాయ యాంత్రికీకరణ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జర్మనీ నాసిజం రాజకీయాలు, హిట్లర్ ఉన్నతిని సూచిస్తుంది. జర్మనీ విప్లవం స్త్రీలు, పిల్లలు పాఠశాలల గురించి, వారికి చదువు చెప్పించడం గురించి పోరాటం చేసింది. యూదుల అణచివేతకు వ్యతిరేక భావాలు ఏర్పడ్డాయి. ఆధునిక ప్రపంచ చరిత్ర స్వేచ్ఛ, స్వాతంత్రాలను విశదీకరించే కథ కాదు. హింస, దౌర్జన్యం, హత్యలు, మారణకాండల గురించిన కథ కూడా కాదు. ఇవన్నీ ఎందుకు ఇచ్చానంటే మనకి హిస్టరీ స్టార్ట్ అయ్యే ఫస్ట్ పేజీలో ఇచ్చాడనమాట. ఈ పాఠంలో ఏమేమి చెప్తున్నారు అని. ఫస్ట్ది హిస్టరీ, 9th క్లాస్ హిస్టరీలో
ఫ్రెంచ్ విప్లవం గురించి, ఈ వలసవాద సామ్రాజ్యాల గురించి, రష్యా విప్లవం గురించి, జర్మనీ విప్లవం గురించి, మొత్తం మళ్ళీ ఆధునిక చరిత్ర గురించి అన్నమాట. ఎప్పుడు ప్యారిస్ నగరంలో ప్రమాద గంటికలు మ్రోగాయి? 1789 జూలై 14. ఫ్రెంచ్ విప్లవం సంబంధించి ఎప్పుడు ప్యారిస్ నగరంలో ప్రమాద గంటికలు మ్రోగాయి? 1789 జూలై 14. జనసైన్యం ఏ జైలును ముట్టడించారు? బాస్టైల్ కోట. ఈ కోటను ధ్వంసం చేసి ఏడుగురు ఖైదీలను విడుదల చేశారు. రాజు నిరంకుశ ధోరణికి నిరసనగా కోటను కూల్చేశారు. దీంతో పాటు కొన్ని విధ్వంసాలు జరిగి రొట్టెల ధర పెరుగుదలకు దారితీసింది. ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? రాజు నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా. నెక్స్ట్ క్వశ్చన్. లూయి 16 1774లో బోర్బన్ రాజుల కుటుంబానికి చెందిన రాజు. ఆస్ట్రియా యువరాణి మేరీ యాంటోనెట్ను వివాహం చేసుకున్నారు. ఈయన అధికారం చేపట్టే టైంకి ఖజానా అంతా ఖాళీగా ఉంది. ఈ గొడవలు ఉద్యమాలు జరగటం వల్ల అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయట? ఖజానా ఖాళీగా ఉందంట. లూయి ఎవరికి సహాయం చేశాడు? అమెరికా వారికి. అమెరికాలోని 13 వలస ప్రాంతాలను స్వాతంత్రం పొందడంలో సహాయం చేశాడు లూయి 16. ఫ్రెంచ్ ఎస్టేట్ 3 భాగాలుగా విభజించబడింది. తర్వాత ఏ ఎస్టేట్కు పన్ను చెల్లించేవారు? ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేవి ఉండేవి. ఈ థర్డ్ ఎస్టేట్లో వచ్చేసి ప్రజలు మాత్రమే అంటే సామాన్య ప్రజలు ఉండేవారు. వీరు మాత్రమే ట్యాక్స్ని పే చేసేవారు. ఫ్రెంచ్ విప్లవం. ఈ ఫ్రెంచ్ విప్లవంలో ఎస్టేట్స్ ఉన్నాయి కదా, 3 భాగాలు. ఫస్ట్ ఎస్టేట్లో వచ్చేసి మతాధికారులు ఉండేవారు. సెకండ్ ఎస్టేట్లో కులీన వర్గం వారు ఉండేవారు. థర్డ్ ఎస్టేట్లో వ్యాపారులు, రైతులు, చేతి వృత్తుల వారు, భూమి లేని కూలీలు ఉండేవారు. ఫ్రెంచ్ ఎస్టేట్లో రైతుల శాతం ఎంతమంది ఉండేవాళ్ళు? రైతులు 90% మంది ఉండేవారు. కులీన వర్గాలకు గల ఫ్యూడల్ హక్కులు ఏంటివి? ముఖ్యంగా వీరు పన్ను మినహాయింపు ఉండేది కులీన వర్గాలకు. వీరు ఏ ఎస్టేట్లో ఉండేవాళ్ళు? సెకండ్ ఎస్టేట్లో. ముఖ్యంగా పన్ను మినహాయింపు ఉండేది. రైతుల నుండి పన్ను వసూలు చేసేవారు వీరు. చర్చికి కూడా రైతాంగం నుండి పన్ను వసూలు చేసేవారు. దాన్ని ఏమన్నారంటే టైత్. వ్యవసాయ ఉత్పత్తులు 10% చర్చికి కట్టేవారట. దాన్ని ఏ పన్ను అంటారు? టైత్ పన్ను అంటారు. టెయిలీ అనగా ప్రత్యక్ష పన్ను. నిత్యావసరాలపై ఉప్పు, పొగాకు వంటి అనేక రకాల వస్తువులపై విధించే పన్నే టెయిలీ పన్ను. ఇది ఏ పన్ను? ప్రత్యక్ష పన్ను. లివర్లు ఫ్రాన్స్లో ద్రవ్య కొలమానంగా ఉండేది. దీనిని ఎప్పుడు నిలుపుదల చేశారు? 1794. జీవనాధార సంక్షోభం అంటే జీవనోపాధికి సంబంధించిన ప్రాథమిక అంశాలు అంతరించిపోతున్న దారుణమైన పరిస్థితిని జీవనాధార సంక్షోభం అంటారు. జీవనోపాధికి సంబంధించిన ప్రాథమిక అంశాలు అంతరించిపోతున్న దారుణమైన పరిస్థితిని జీవనాధార సంక్షోభం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. జాన్ లాక్, జాన్ జాక్వెస్ రూసో వంటి తత్వవేత్తల నినాదం ఏంటి? అందరికీ స్వాతంత్ర్యం, సమన్యాయం, సమాన అవకాశాలు ఉండే సమాజం ఏర్పడాలి అని. ఏంటిదది? అందరికీ స్వాతంత్ర్యం, సమన్యాయం, సమాన అవకాశాలు ఉండే సమాజం ఏర్పడాలి అని. జాన్ లాక్ ఏ వ్యాసంని ఖండించారు? టు ట్రీటైజ్ ఆఫ్ గవర్నమెంట్. మాంటెస్క్యూ యొక్క గ్రంథం ద స్పిరిట్ ఆఫ్ ద లా.
శాసన కార్య న్యాయ విభాగాల అధికార విభజనను ప్రతిపాదించారు. వీటిని అమెరికాలోని 13 వలస ప్రాంతాల్లో అమలుపరిచాయి. ఈ వలస ప్రాంతాలు ఏమేమి అమలు? శాసన కార్య న్యాయ విభాగాలను అమలు చేశాయి. రాజు పన్నులను పెంచాలి అంటే ఎవరి ఆమోదం తప్పనిసరిగా ఉండేది? ఎస్టేట్ జనరల్స్. ఈ ఎస్టేట్ జనరల్స్ ఆమోదం ఉంటేనే రాజు పన్నును పెంచడం కానీ తగ్గించడం కానీ చేసేవారు. ఆఖరి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1614లో జరిగింది. ఆ తర్వాత లూయి 16 వచ్చాక 1789లో మళ్ళీ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రూసో యొక్క గ్రంథం ఏంటిది? ద సోషల్ కాంట్రాక్ట్. వెర్సైల్స్ టెస్సిస్ కోర్టు మైదానం. దీంట్లో 3వ ఎస్టేట్ సభ్యులు జూన్ 20న సమావేశం అయ్యారు. ఎక్కడ? వెర్సైల్స్ టెన్నిస్ కోర్ట్. వారికి వారే శాసనసభ్యులుగా ప్రకటించుకున్నారు. వీరు థర్డ్ ఎస్టేట్కి సంబంధించిన పీపుల్ అన్నమాట. మిరాబ్యూ అబ్బేసియస్ నాయకత్వం వహించారు. మిరాబ్యూ అనే అతను సంపన్న కుటుంబానికి చెందిన అతను. అబ్బేసియస్ అనే అతను మతాధికారి. 1792-93లో ఫ్రాన్స్లో రిపబ్లిక్ ఏర్పాటు, జాకోవిక్ రిపబ్లిక్ను కూలదోయటం, డైరెక్టరీ పాలన ప్రారంభమైంది. డైరెక్టరీ పాలన ఎప్పుడు ప్రారంభమైంది? 1792-93లో. 1804 నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. తనకు తానే చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. ఎప్పుడు? 1804. 1815 వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయారు. ఎప్పుడు? 1815లో. ఏ యుద్ధం? వాటర్లూ యుద్ధంలో. ఎవరు ఓడిపోయారు? నెపోలియన్ ఓడిపోయారు. నెపోలియన్ వాటర్లూ యుద్ధంలో 1718లో ఓడిపోయారు. చక్రవర్తి అయింది ఎప్పుడు? 1804. ఏ పాలన? డైరెక్టరీ పాలన. జాతీయ శాసనసభను గుర్తించినది ఎవరు? లూయి 16. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేస్తూ శాసనసభ ఆదేశాలను ఏ సంవత్సరంలో జారీ చేశారు? 1789 ఆగస్టు 4. అయితే దీంట్లో ఇంకేమేమి తీసేశారంటే పన్నులు మరియు వెట్టి చాకిరీ అనే విధానాన్ని రద్దు చేశారు. చాటో అంటే రాజు లేదా కులీన వ్యక్తికి చెందిన కోట. చాటో అంటే రాజు లేదా కులీన వ్యక్తికి చెందిన కోట. మానర్ ప్రభువుల భూములు లేదా అంతఃపురం ఉన్న ప్రాంతం. ఫ్రాన్స్లో జాతీయ శాసనసభ ఎప్పుడు రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసింది? 1791. దీని ద్వారా శాసన కార్య న్యాయ వ్యవస్థల ద్వారా పాలన అనేది ఏర్పడింది. ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధ రాజరిక దేశం. ఫ్రాన్స్ ఎట్లాంటి దేశం? మనది ప్రజాస్వామ్య దేశం కదా, వాళ్ళది రాజ్యాంగబద్ధ రాజరిక దేశం. చదువురాని వారి కోసం రాజకీయ సంకేతాలు. వీటి లీ బార్బియర్ గీశారు. సంకేతాలను ఎవరు గీశారు? లీ బార్బియర్ గీశారు. విచ్ఛిన్న గొలుసుగా ఉండేది దేన్ని సూచిస్తుంది? సంఖ్యలు లేకుండా స్వేచ్ఛగా సంకేతంగా చూపిస్తుంది. విచ్ఛిన్న గొలుసు అనేది సంఖ్యలు లేకుండా స్వేచ్ఛకు సంకేతంగా చూపిస్తుంది. అప్పట్లో ఏంటంటే ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు పత్రికల ద్వారా, వార్తాపత్రికలు, కరపత్రాల ద్వారా వారి యొక్క ఉద్యమాన్ని ముందుకు నడపాలని కోరుకునేవారు. అయితే చాలామంది చదువు లేని వాళ్ళే ఎక్కువ ఉండేవారు. స్త్రీలు కూడా చదువు ఉండేది కాదు. అందుకనే వీళ్ళకి కొన్ని సంకేతాలు అనేది సూచించుకొని దాని ద్వారా ఉద్యమాన్ని ముందుకు నడుపుకున్నారనమాట. వాటిల్లో ఒకటి విచ్ఛిన్న గొలుసు. నెక్స్ట్, కడ్డీల కట్ట. ఐకమత్యమే బలం అనే సంకేతం తెలియటం కోసం కడ్డీల కట్ట. కాంతిని ప్రసరించే త్రిభుజంలో కన్ను. కన్ను జ్ఞానానికి సంకేతం. సూర్యకిరణాలు అజ్ఞానాన్ని దూరం చేస్తాయి అనే ఒక సంకేతం ద్వారా వారు ఒక సంకేతాన్ని పంపేవారు. రాజదండం రాజు శక్తికి చిహ్నం. పాము తన తోకను కొరికి ఉంగరంగా ఏర్పడటం అంటే ఇది
శాశ్వత తత్వానికి చిహ్నం. ఎర్ర టోపీ బానిసలు స్వేచ్ఛగా మారిన తర్వాత ధరించే టోపీ. నీలం, ఎరుపు, తెలుపు ఈ రంగులు ఫ్రాన్స్ జాతీయ రంగులు. రెక్కలు గల స్త్రీ చట్టానికి ప్రతిరూపం. ఎవరు? రెక్కల గల స్త్రీ చట్టానికి ప్రతిరూపం. లా టాబ్లెట్ చట్టం అందరికీ సమానమే అని తెలిపే సంకేతం. పదిహేడు వందల 1792లో ఏర్పాటైన జాతీయ శాసనసభ ఏ ప్రాంతంపై యుద్ధం ప్రకటించింది? ప్రష్యా, ఆస్ట్రియా. ఫ్రాన్స్ జాతీయ గీతం మార్సెయిల్స్. దీన్ని ఎవరు రచించారంటే రోసెట్ డిఎల్ఐల్. నెక్స్ట్ క్వశ్చన్, జాకోబిన్స్ క్లబ్కు ఆ పేరు ఎలా వచ్చింది? సెయింట్ జాకబ్ పేరు మీదుగా ఉంది కాబట్టి దానికి జాకోబిన్స్ క్లబ్ అనే పేరు వచ్చింది. దీనిలో సమాజంలోని పేదవారందరూ ఈ క్లబ్లో సభ్యులు. జాకోబిన్ల మరో పేరేంటి? సాన్స్ కులెట్స్, మోకాలి బ్రీచ్లకు లేనివారి అని అర్థం. జాకోబిన్లు ఎప్పుడు దాడి చేసి రాజు కాపలాదారులను ఊచకోత కోశారు? 1792. తర్వాత రాచరిక కుటుంబాన్ని చెరసాల పాలు చేశారు. కన్వెన్షన్ అనగా కొత్తగా ఏర్పాటైన శాసనసభ. 1792 సెప్టెంబర్ 21న రాచరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ను గణతంత్రంగా ప్రకటించారు. గణతంత్రం అనగా ప్రభుత్వ అధినేతతో సహా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకోవడం. లూయి 16 దేశద్రోహం ఆరోపణపై న్యాయస్థానం మరణదండన విధించింది. జనవరి 21, 1793లో ప్లేస్ డి లాలో ఆయన్ని ఉరితీసింది. కాంకోర్డ్ వద్ద బహిరంగంగా ఉరితీయబడ్డాడు. తర్వాత మేరీ యాంటోనీని కూడా ఉరితీసి చంపేశారు.